ఈ దేశం స్వతంత్రమయ్యిందని చరిత్ర చెబుతుంది. కానీ నిజమేమిటంటే కొన్ని కోట్ల జీవితాలు ఇంకా స్వేచ్ఛను చూడలేదు. చరిత్రలో కత్తులు మెరిశాయి, సింహాసనాలు కూలాయి. కాని మనిషిగా బ్రతకడానికి హక్కు ఇచ్చిన వ్యక్తి ఒక్కరే. ఆయన పేరు ఒక అక్షరం కాదు, ఆయన శబ్దం ఒక మాట కాదు, ఆయన ఆలోచన ఒక యుగం. ఆ యుగమే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అతను రాజభవనంలో పుట్టలేదు, అధికారానికి దగ్గరగా పెరగలేదు. నీళ్లు తాగాలంటే దూరంగా నిలబడాల్సిన బాల్యం అతనిది. బడిగదిలో నేలనే బెంచిగా మార్చుకున్న జీవితం అతనిది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, అవమానం అతన్ని కూల్చలేదు. అదే అవమానం అతన్ని ఉక్కుగా మార్చింది. ఒకరోజు ఆ చిన్నవాడడిగిన ప్రశ్న, నేను మనిషిని కాదా? ఆ ప్రశ్నే ఒక దేశాన్ని నిలబెట్టి ప్రశ్నించే ధైర్యంగా మారింది. అంబేద్కర్ ఒక నిజాన్ని అర్థం చేసుకున్నాడు. కులం మనల్ని తగ్గించగలదు, కాని చదువు మనల్ని ఎత్తుకు తీసుకెళుతుంది. చేతిలో ఆయుధం లేదు, కాని మెదడులో తుఫాను ఉంది. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అక్కడ ఆయన డిగ్రీలు మాత్రమే సంపాదించలేదు, భారతదేశ భవిష్యత్తుకు పునాది వేశాడు. చదువు లేకుండా విముక్తి ఉండదు. నీళ్లు తాగడం నేరంగా మారిన సమాజంలో అంబేద్కర్ నిలబడ్డాడు. మహాడ్ సత్యాగ్రహం, అది నీటి కోసం జరిగిన పోరాటం కాదు, అది మనిషిగా బ్రతకడానికి జరిగిన యుద్ధం. స్వాతంత్ర్యం వచ్చిందని జెండా ఎగరేశాం, కానీ దేశానికి కావలసింది కేవలం జెండా కాదు, ఒక దారి. ఆ దారే భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి శిల్పి డాక్టర్ అంబేద్కర్. ఆయన కాగితం మీద చట్టాలు రాయలేదు, కోట్ల మందికి తల ఎత్తి నిలబడే హక్కు రాశాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, జీవన నియమాలు. చివరికి ఆయన ఎంచుకున్నది అధికారం కాదు, అహింస. నేను బౌద్ధుడిగా పుట్టలేదు, కాని మనిషిగా ఉండేందుకు బౌద్ధుడినయ్యాను. అంబేద్కర్ మన గతం కాదు, అంబేద్కర్ మన వర్తమానం, అంబేద్కర్ మన భవిష్యత్తు. ఈరోజు మనం ఒక పుట్టినరోజు జరుపుకోవటం లేదు, ఒక యుగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. చదువు నేర్చుకుంటే అదే నిజమైన నివాళి, అన్యాయాన్ని ప్రశ్నిస్తే అదే నిజమైన జయంతి. ఈరోజు ఆయన పుట్టినరోజు కాదు, మనలో అంబేద్కర్ పుట్టాల్సిన రోజు. అంబేద్కర్ బ్రతకాలి. ఈ దేశానికి అంబేద్కర్లా ఆలోచించే యువత అవసరం. బీ ఎడ్యుకేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ యాజిటేటెడ్, కానీ న్యాయానికి మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.